స్వయంగా సర్వేలన్నీ కరెక్ట్ అవుతాయా అనేది డౌటే. అవును. కిందటిసారి భిన్న సర్వేలే వచ్చినాయి. ఉమ్, వైసీపీ గెలుస్తుందని సర్వేలు వచ్చినాయి, టీడీపీని మళ్ళీ వస్తుందని సర్వేలు వచ్చినాయి. ఉమ్, కానీ ఫైనల్గా ఏమైంది? ఉమ్, స్వీప్ అయిపోయింది. అవును. మొన్న తెలంగాణలో నెక్ టు నెక్ ఉమ్, అట్ట అవుతుంది ఇట్ట అవుతుంది అన్నారు. ఉమ్, ఫైనల్గా ఏమైంది? ఉమ్, వన్ సైడ్గా విజయమే అయింది. అవును. ఉమ్. నెక్ టు నెక్ అనేది అనొచ్చు. శాంతం 20 అంటే స్థానాలకు మరి వీక్ పరిమితం. అవ్వలేదు అక్కడ ప్రతిపక్షం అదే ఎక్కడలాగా 23కు 20 అలా వీక్ అవ్వలేదు. 20 స్థానాలకు పరిమితమైన పార్టీ ఏకంగా 64 కొట్టలేదా? ఆ, అదే అంతే కదా. అవును, అది ఓకే. అది ఆ లెక్కన అంటే చాలా కొట్టినట్టు కదా. అప్పుడు 40-24 కొట్టినట్టు 43 ఎక్స్ట్రా కొట్టినట్టు కదా. అవును, అవును. మరి అది చాలా పెద్ద విజయం కదా. అంటే భారీగా పుంజుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ అంతే. గతంతో పోలిస్తే. అదే సందర్భంలో బీజేపీ 0 నుంచి ఏకంగా 8కి వెళ్ళింది, 1 నుంచి. ఉమ్, ఉమ్, కాబట్టి అట్లాగా లెక్క చెప్పలేము. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఇవాళ ఏమవుతున్నదంటే ప్రజలు ఒక భయంతో ఉన్నారు. ఉమ్, ఎలాగా? ట్రోలింగ్ భయం. ఉమ్, ఇప్పుడు ఇవాళ సర్వేలు చేస్తున్నారు. ఎట్లయిపోయింది? యూట్యూబ్ వాళ్ళ సర్వేలు, ఐటీడీపీ వాళ్ళ సర్వేలు, ఐపాక్ వాళ్ళ సర్వేలు, ఇట్లాగా సర్వేలు కొన్ని సర్వే సంస్థలు వచ్చేటప్పటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కాదు. మామూలుగా అయితే సమాధానం చెప్పేవాళ్ళేం, కానీ ఎవరన్నా ఏదైనా చెప్తే యూట్యూబ్లో వీటిట్లో రాగానే ఆ సదరు పార్టీ వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. చేస్తే గీతాంజలి లాంటి ఉదంతాలు అవుతున్నాయి. ఉమ్, అవును. ఇప్పుడు అమ్మాయికి నిజంగానే సొంత ఇల్లు వచ్చింది, ఉమ్, స్థలం ఆవిడ జీవితంలో ఒకసారి సొంత స్థలం. ఆవిడకి సొంత happy. స్థలంగా ఉంటే మనం ఎంత సంబరపడిపోతాం. అంతే కదా. అట్లాగే అమ్మాయి సంబరపడితే ఉమ్, పావలా మనిషి లేకపోతే లమ్ము డాష్ ముమ్ము అదే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఒక ఇంకా. సామాన్య మహిళ